రష్యా యుక్రెయిన్ల మధ్య వార్ కంటిన్యూ అవుతూనే ఉంది. తాజాగా యుక్రెయిన్లోని ఒడెసా పోర్టు దగ్గర కార్గో నౌకపై దాడి జరిగింది. అందులో 4 భారతీయులు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. యుక్రెయిన్లోని ఒడెసా పోర్టు నుంచి కార్గో నౌకలో ధాన్యం తీసుకెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. ఒడెసా పోర్టు దగ్గరలో గినియా బిస్సావు జెండాతో ప్రయాణిస్తున్న ఎంవి గోల్డెన్ లియోన్ నౌక జూలై 19 సాయంత్రం ఒడెసా నుంచి బయలుదేరిన వెంటనే దాడికి గురైంది. ఆ నౌకలో మొత్తం 17 మంది సిబ్బంది ఉండగా వారిలో 5 భారతీయులు ఉన్నారు. 4 భారతీయులు చనిపోగా మరో భారతీయుడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న భారతీయుడి పరిస్థితి విషమంగా ఉందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. యుక్రెయిన్లోని భారత రాయబార కార్యాలయం అక్కడి అధికారులతో నిరంతరం సంప్రదింపులు సాగిస్తూ బాధితులకు సాధ్యమైనంత సహాయం అందించే ప్రయత్నం చేస్తోందని భారత్ తెలిపింది. మృతి చెందిన భారతీయుల కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి తెలిపింది. గాయపడిన భారతీయుడు త్వరగా పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇక ఈ ఘటనను భారత్ తీవ్రంగా ఖండించింది. యుద్ధ పరిస్థితుల్లోనూ సముద్ర రాకపోకల స్వేచ్ఛకు రక్షణ ఉండాలని భారత్ మరోసారి స్పష్టం చేసింది. వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకోవడం, అమాయక పౌర సిబ్బంది ప్రాణాలకు ముప్పు తేవడం, సముద్ర రాకపోకలు వాణిజ్యానికి ఆటంకం కలిగించడమని స్పష్టం చేసింది. అలాంటి చర్యల్ని నివారించాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.